వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి కమిషనర్గా బి సుమతి బాధ్యతలు స్వీకారం. కర్నూలులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 15 తులాల బంగారం, వెండి స్వాధీనం. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. నంద్యాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. హనుమకొండలో సే నో టు డ్రగ్స్ అవగాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరికని హెచ్ఎంఎస్ కార్యాలయంలో మేడే సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికుల హక్కుల సాధన కోసం అన్ని సంఘాల ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. సమ్మె మాత్రమే హక్కుల సాధనకు మార్గమని ఆయన పేర్కొన్నారు. అనంతరం సమ్మె డిమాండ్ల పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. పేరు చెప్పి దగ్గర పెట్టుకుని మేనేజ్మెంట్ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఉన్నాయి, ఊడిపోయినాయి. విఆర్ఎస్కి ప్రధానమైన సమస్య కార్మికులది విఆర్ఎస్ స్కీమ్. పాత విఆర్ఎస్ స్కీమ్ 85లో పుట్టింది. అన్ని కార్మిక సంఘాలు కొట్లాడి తెచ్చుకున్న స్కీమ్ అది. ఆ స్కీమ్లో ఒక్క సంవత్సరం సర్వీస్ ఉన్నది అనగా 1 ఇయర్ సర్వీస్ వదిలిపెట్టి నా కొడుకుకు ఉద్యోగం ఇమ్మంటే ఇమ్మీడియట్లీ లోకల్ దవాఖానలో పెట్టి ఉద్యోగాలు ఇచ్చేది. విఎఫ్ఆర్లో పోయిందన్న సాకుతోటి పెండింగ్ పెట్టు అని మేనేజ్మెంట్ ఉద్యమాలతో సాధించుకున్న కార్మిక హక్కులు కాలరాయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం అడగడం లేదు, కొత్త బావులు కావాలని. కేంద్ర ప్రభుత్వం బావులు ఇస్తలేదు. సింగరేణి కంపెనీ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది, కొలాప్స్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సింగరేణి మేనేజ్మెంట్ కానీ ఠేకేదారుల ప్రభుత్వాలాగా మారిపోయిండు. ప్రభుత్వ రంగ పరిశ్రమ అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల శ్రేయస్సు గురించి పనిచేయాలి, చేస్తున్నది. కానీ ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్ల శ్రేయస్సు గురించి పనిచేస్తుంది, కార్మికులకు సర్వనాశనం చేస్తుంది, ఉద్యోగాలను నాశనం చేస్తుంది. కనుక హెచ్ఎంఎస్ బాయిబాట మే 2nd వీక్లో గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు మేమందరం కలిసి బాయికి తిరిగి ఓపెన్ పోలింగ్ తోటి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని సమ్మెకు సిద్ధంగా ఉన్నాం, సమ్మె చేయబోతున్నాం. కార్మికుల అప్రూవల్ తోటి కలిసి వచ్చే కార్మిక సంఘాలకు కలిసి రమ్మంటున్నాం. ఇవాళ పోస్టర్ విడుదల చేసినాం. ప్రధానమైన సమస్య మెడికల్ బోర్డు, పాత విఆర్ఎస్ స్కీమ్, హౌసింగ్ బోర్డు, సొంత ఇంటి పథకం, హైదరాబాద్లో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ స్వంత దవాఖానా, తర్వాత కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు. ఇప్పుడున్న బావులకు జీవితకాలం పెంచాలి. షాఫ్ట్ సిస్టమ్ ద్వారానే సాధ్యం, వేరే లేదు. కనుక 50 లెవెల్ దాటిన బాయి దగ్గర షాఫ్ట్ వేసి ఇంకా 50 సంవత్సరాల జీవితకాలం పెంచే అవకాశం ఉంది. తర్వాత సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్, మొత్తం 6 డిమాండ్ల పైన మనం సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాం. ఇచ్చే ముందు సమ్మె నోటీస్ ఇచ్చే ముందు బాయిల మీదికి పోయి కవితక్క గారు మేమందరం హెచ్ఎంఎస్ టీం మొత్తం పోయి కార్మికులకు నచ్చజెప్పి సమ్మె పిలిపిస్తున్నాం. సమ్మె చేసిన ఆర్టీసీ మాదిరిగా ఆర్టీసీ కార్మికులను ఆదర్శంగా తీసుకొని సింగరేణులు కూడా సమ్మె చేస్తే తప్ప ప్రభుత్వాలు దిగిరావు, మేనేజ్మెంట్ దిగిరావు అనేది
నిన్న తేలిపోయింది తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో. అటువంటి సమ్మె సింగరేణిలో కూడా చేసి సమస్యలు పరిష్కరించుకుందామనే దాంతో హెచ్ఎంఎస్ ముందుకు పోతుంది. హెచ్ఎంఎస్ చేస్తున్న కార్యక్రమానికి మిగతా కార్మిక సంఘం కలిసి రావాలని పిలిపిస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా రచ్చుమరి గ్రామంలో పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో అక్రమ మద్యం, గుట్కా నిల్వలపై తనిఖీలు చేపట్టారు. 12 బైకులు, 8 నంబర్ లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, నాటుసారపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కర్నూలు నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి నగరపాలక పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. 178 మంది పరీక్షకు హాజరు కాగా 125 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో 80 మంది మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. 100 రోజుల ప్రణాళికతో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపల్ వెంకటారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 178 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది. దాంట్లో 125 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో 80 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సెకండ్ డివిజన్లో వచ్చేసి 27 మంది, థర్డ్ డివిజన్ వచ్చేసి 17 మంది పాస్ కావడం జరిగింది. అయితే మాకు ప్రధానంగా హెవీ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల కర్నూలు కార్పొరేషన్లో 13 పాఠశాలలు ఉంటే మాది 2వ పొజిషన్లో ఉన్నది. మొదటి పాఠశాలగా ఈ విద్యార్థుల సంఖ్యను పోల్చుకున్నట్లయితే ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్, 2వ పాఠశాలగా మాది 975 మంది విద్యార్థులతోటి 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ ఇండియా స్కూల్లో కర్నూలు కార్పొరేషన్లో ఈ అర్బన్ ప్రాంతం మీద ఒక్కటే ఉంది. ఈ పాఠశాలకు అన్ని మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేస్తే ఆ నిధులు మంజూరు ప్రకారంగా మేము అన్ని కూడా పిల్లలకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాని అయితే డైరెక్టర్ విజయరామరాజు గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టడం వలన అయితే పిల్లలకు చాలా ఉపయోగపడిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతిరోజు ఏ సబ్జెక్టు ఏమేమి చెప్పాలి, స్లిప్ టెస్ట్ ఏముంటుంది అంటే క్లాసులో ఒకసారి చెప్పినప్పటికీ మళ్ళీ సెకండ్ టైం అది రివిజన్గా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా సబ్జెక్టు చదవడం, రాయడం వలన దానివల్ల వాళ్ళకు పబ్లిక్ పరీక్షలు అంటే అవలీలగా చక్కగా రాశారు. ఈ యొక్క మంచి మార్కులు తీసుకురావడానికి కూడా అది ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ బాగా ఉపయోగపడిందని నేను తెలియజేస్తున్నాను. అయితే కర్నూలు కార్పొరేషన్లో అబ్దుల్ కలాం పాఠశాల అది ఎంట్రన్స్ ద్వారా విద్యార్థిని తీసుకున్నారు. అదొకటి 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. తర్వాత 2వ ప్లేస్లో ఈ సిఆర్ఆర్ హై స్కూల్ 70.22%తో 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఎలాంటి మేము పోటీ పరీక్షలు లేకుండా కేవలం విద్యార్థుల యొక్క పూర్వ పరిజ్ఞానం పైన ఉన్నటువంటి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని చక్కదిద్ది మేము ఈ స్థాయికి తీసుకొచ్చామని చెప్తున్నాము. అలాగే మా టీచర్లు కూడా అంకిత భావంతో పనిచేశారు. అలాగే పేరెంట్స్కి కూడా మేము తరచుగా మీటింగులు పెట్టి ఆ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి, ఆ పిల్లలపైన ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి చేయడంతో ఈ యొక్క మంచి విద్యను తీసుకురావడానికి సాధ్యమైందని తెలియజేస్తున్నాను. నేను చెప్పుకుంటున్నాను. ఒక హైయెస్ట్ వచ్చేసి 562 టాపర్ వచ్చేసి కిరణ్. అలాగే 2వ స్థానంలో 555 మార్కులు వచ్చాయి. అలాగే 3వ స్థానంలో అలెక్య వచ్చింది. ఇట్లా మొత్తము 16 మంది విద్యార్థులు టోటల్గా 500 నుంచి 562 మార్కుల్లో వచ్చారు. గత సంవత్సరంలో 11 మంది వచ్చారు 500 నుంచి. అయితే లాస్ట్ ఇయర్ 581 హైయెస్ట్ ఉన్నారు. ఈ సంవత్సరం ఒక 19 మార్కులు తగ్గినప్పటికీ టోటల్గా ఉత్తీర్ణతలో మంచి మార్కులు తెచ్చిన దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు. దానికి సంతోషిస్తున్నాం. మా స్టాఫ్కి, అలాగే ఎస్ఎంసీ వారికి, తల్లిదండ్రులకు,
అందరికీ విద్యాశాఖ వారికి ప్రత్యేకమైన అభినందనలు సందర్భంగా. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి బి సుమతి బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సైబర్ నేరాలు, డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవైర్హరం సర్వలోకైకనాథం. అల్వేలమంగా పద్మావతి సమేత లక్ష్మీ వెంకటస్వామి నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నమస్కారం సమర్పయామి. నవరత్న గజనమ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పర్వత ఇవావిజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృథన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అవః క్షేత్రాని సంజయన్ ఇంద్రయేణ మదీతరత ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అస్తు నూతన పదవీ బాధ్యతా స్వీకార యోగ్యతా బల సిద్ధి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పర్వత ఇవావిజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృథన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అవః క్షేత్రాని సంజయన్ ఇంద్రయేణ మదీతరత ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అయం ముహూర్తః స్ముహూర్తో అస్తు. నూతన పదవీ బాధ్యతా స్వీకార యోగ్యతా బల సిద్ధిరస్తు. అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, Malkajgiri Police Commissionerate among all the quad commissionerates of Hyderabad.
ఈజ్ ఎ వెరీ పీస్ఫుల్ కమిషనరేట్ అని పేరుంది. దాన్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఇట్ ఇస్ అండ్ ఈ క్వాడ్ కమిషనరేట్స్ లో మొదటి మహిళగా ఒక కమిషనర్ గా నియమించడం ప్రభుత్వానికి అంటే ఏ ఉద్దేశంతో అయితే మహిళ కమిషనర్ గా మంచిగా చేయగలుగుతుంది అన్న ఒక ఆశాభావంతో నమ్మకంతో పెట్టిండ్రు. డెఫినెట్లీ బికాస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు అరౌండ్ 5% ఉన్న విమెన్ స్టాఫ్ ఇవాళ ఆల్మోస్ట్ 17% వరకు అయ్యారు పోలీసులో. సో సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ విమెన్ పెరిగిన దృష్ట్యా విమెన్ ఆఫీసర్స్ అన్లైక్ ఎనీబడి కెన్ పర్ఫార్మ్ వెల్ అని చూపించడానికి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ఖచ్చితంగా మనం కూడా యాడ్ అవుతాము. ఇంకా దీన్ని ఈ రోజు కమిషనరేట్ ఏం చేస్తామని ఒక రోజులో మాట్లాడేది ఏం లేదు. బట్ ఓవరాల్ గా పీస్ఫుల్ కమిషనరేట్ కాబట్టి ఇక్కడ క్వాలిటేటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పెంచే విధానాన్ని బేసిక్ గా టెక్నాలజీతో ఎట్లయితే మనం మ్యానిఫోల్డ్ పోలీసింగ్ చేయగలము, అంటే ఒక మనిషి చేసేదానికంటే టెక్నాలజీ యాడ్ అయితే చాలా క్వాలిటీ పెరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఇనిషియేటివ్స్ ఉంటాయో అవి టేకప్ చేస్తూ ఇక్కడున్న ముఖ్యమైన ప్రధానమైన సమస్య మల్కాజ్గిరి కమిషనరేట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఉన్నది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఫర్ వర్క్. సో ఏ రకంగా మూవ్ అయినా కూడా ట్రాఫిక్ చోక్ పాయింట్స్ చాలా ఉండడం, ఎంతో కొంత ఆ రద్దీని మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తే సిటిజన్స్ కి చాలా డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని అనుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. 2 సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ ఇంకా రిపోర్టింగ్ రెస్పాన్స్ 2 కూడా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇదే కాకుండా ఓవరాల్ లా అండ్ ఆర్డర్, పోలీస్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్, అంటే పోలీస్ స్టేషన్ లెవెల్లో పబ్లిక్ కి రెస్పాన్స్ ఎట్లా ఉంది, అది క్వాలిటేటివ్ గా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. సిటిజన్స్ మా పోలీసు, మా మల్కాజ్గిరి కమిషనరేట్, we belong to this particular commissionerate, which is one of the commissionerates which we belong to. అంటే నేను ఈ ఫలానా కమిషనరేట్ కి నేను చెందుతాను అని చెప్పుకునే విధంగా మా పోలీస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి డీజీపీ గారి ఆదేశాల అనుసారంగా, అట్లాగే ప్రభుత్వం మా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలంగాణ పోలీస్ నుండి, దానిలో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ యాజ్ ఎ టీమ్ వి విల్ పర్ఫార్మ్ వెల్ అని మీ అందరికీ యాజ్ ఎ టీమ్ లీడర్ గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో టీజీబీ ఛాలెంజర్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, విలేకరులు పాల్గొంటున్న ఈ పోటీలను మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు ప్రారంభించారు. డిజబుల్ క్రికెట్ అసోసియేషన్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడలు ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులందరూ కూడా గ్రౌండ్ ఖాళీ చేసి ఈ బ్యూటిఫుల్ క్రికెట్ మ్యాచ్ ప్లీజ్ జాయిన్ ఇన్ program.
ఫుల్ చార్జ్ కొట్టడం జరిగింది. Public Servants Premier League 2026 on the occasion of 25 years completing of disabled cricket. ఈరోజు కర్నూలు జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా టీజీ వెంకటేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే సార్ గారు రాలేకపోయినారు. బట్ ఈజ్ ఏ సోషల్ వర్కర్. సమాజం గురించి ఆలోచిస్తారు, కర్నూలు జిల్లా గురించి ఆలోచిస్తారు, కర్నూలులో డౌన్ ట్రాడన్ పీపుల్ గురించి ఆలోచిస్తారు, వాటర్ దగ్గర నుంచి తీసుకొని ఎంప్లాయ్మెంట్ వరకు ఆలోచించే గొప్ప వ్యక్తి పేరు మీద పెట్టడం అనేది నాకు చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం మాకు ఈ ఈవెంట్కి ఏపీ పోలీస్ అనే వాళ్ళు కీలకంగా పనిచేయడం జరిగింది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు ఆయన చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఈగల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్కే రవికృష్ణ గారు గతంలో ఇక్కడ పనిచేస్తారు ఎస్పీగా. ఇప్పుడు సార్ అక్కడ ఐజీగా ఉన్నారు. ప్రతిరోజు ఫాలోఅప్ చేసి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా మాకు చాలా సంతోషం. ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళందరూ రావడము, వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ఏది ఉందో వాళ్ళ ప్లే చేయడం జరిగింది. బట్ ఈరోజు ఫస్ట్ స్టార్ట్ అయింది. రేపు ఈవినింగ్ అంతా వీళ్ళు కంప్లీట్గా ఈవెంట్. ఒకవేళ లేకుంటే ఇంకొక రోజు వీళ్ళు స్టార్ట్. అంటే వెరీ హ్యాపీ టు చెప్పడం ఏమంటే అందరు గవర్నమెంట్ అధికారులు చిన్న పిల్లల మాదిరిగా మళ్ళీ అంటే 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ 18 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లల మాదిరిగా గ్రౌండ్లో ఆడడం అనేది చాలా సంతోషమైన విషయం. సహకరించినటువంటి మీడియా మిత్రులకు వాళ్ళందరికీ సహకారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరగడానికి మా కీలకమైనటువంటి బ్యాక్ బోన్ ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ మధుసూదన్ సార్ వారికి ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్ బంకుల్లో బిల్లింగ్పై వివాదం నెలకొంది. కారు ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లే అయినా 32 లీటర్లు నింపినట్లు రసీదు ఇచ్చారని కస్టమర్ ఆరోపించాడు. సిబ్బంది సమాధానంతో అసంతృప్తి చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మీటర్లలో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నారు. మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. జగ్గు నీకు పరిమాణం కాదు, ఒక చట్టం ఉంటుంది. దీనికి కూడా తూలికలు, ప్రమాణికలు, కొలతలు అనేది ఒకటి ఉంటుంది. ఆ జగ్గు కాదు నీ లెక్క. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్ తీసుకురా. నువ్వు చెక్ చేసి నాకు నువ్వు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టిన పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీ సార్ ఏమంటాడు 10 లీటర్ల ఎక్స్ట్రా అయితే పట్టింది ఈ ట్యాంకులో. హెచ్పీ పెట్రోల్ బంక్లో వచ్చాండి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్లు. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. వీళ్ళ దగ్గర కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది. ఆ జార్ తీసుకోమంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు క్యాలిటీ అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేయించుకోరా అని అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఎంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి హెచ్పీ పెట్రోల్ బంకు నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది. రేడియో స్టేషన్ ఆపోజిట్ బంక్. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.